సైడ్ నుండి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వే అనవసరంగా నెగెటివ్‌లోకి ఇంకా వెళ్ళాలనుకుంటున్నావు. అంటే ఆ కమెంట్స్ అవన్నీ ఆలోచించడం కూడా మానేసేయి. నువ్వు ఎలా ఉన్నా దీని తర్వాత ఇప్పుడు నెగెటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. సో, దాన్ని ఇంకా ఆలోచించడం మానేసి తన సపోర్ట్ తీసుకొని నువ్వు చేయాలనుకుంటుందేదో, అచీవ్ చేయాలనుకుంటుందేదో అది దానిలోకి అట్‌లీస్ట్ స్టార్ట్ చేస్తే నువ్వెప్పుడు ఖాళీగా ఉంటావో ఇవన్నీ మైండ్‌లోకొస్తాయి. నువ్వెప్పుడు బిజీ అవుతావో ఇవన్నీ పట్టించుకోవడం మానేస్తావు. నేనదే ఎంత చెప్తా. ఖాళీ ఉన్నా అక్క, పడుకునే టైంలో గుర్తురావా? చెప్పు. పడుకునే టైంలో నేను అప్పుడు పడుకునే గుర్తొస్తాయి. టైంలో అన్ని ఆలోచించి పడుకుంటా. అది తప్పు. అప్పుడే వస్తాయి అన్ని ఆలోచనలు నాకు. మెమోరీస్ అంటే మంచివి ఏం రావా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ ఫేజే ఉందక్క మొత్తం మైండ్‌లో. వీటన్నింటి గురించి పక్కన పెడితే నీ లైఫ్‌లో జరిగే మంచి లేదా? పోనీ మీ ఫాదర్‌కి ఇప్పుడు అది నడుస్తుంది. వాళ్ళకేమన్నా చెయ్యాలి అని చూడు. లేదు ఏమన్నా ఇంకా నీకు అంత ప్రాబ్లమ్‌గా ఉంటే ఇవన్నింటి నెక్స్ట్ రేపేం చెయ్యాలి? మనం ఏం ప్లాన్ చేసుకోవాలి? అది ప్లాన్ చేసుకో. అంతేగాని దీన్ని నువ్వు నీ మైండ్‌లో ఫిక్స్ చేసావు. దాన్ని మెల్లిమెల్లిగా స్లో కొన్ని చేస్తే ఇది మాటలు ఇంక్రీజ్ అవుతది. ఎంత అన్నా కూడా దులిపేసుకోలేం కదా! కొన్ని మాటలు మరీ అవి మైండ్‌లో ఉండిపోతున్నాయి. అవుతాయిరా, అవి కామన్. మాటకి నువ్వు ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేస్తే ప్రతి కుక్కకి నువ్వు ఆన్సర్ చేసుకుంటూ పోవాలి. పాపం కుక్కలు కూడా ఫీల్ అవుతాయి కొన్ని సార్లు. ఎందుకురా మరీ మమ్మల్ని వీళ్ళతో దారుణంగా పోలుస్తున్నారు మమ్మల్నే అని. వాడతారు ప్రతిసారి. గాడిదలు కుక్కలు వాళ్ళతో పోలుస్తున్నారు, వాళ్ళు నా బాధపడతారు. actually పప్పీతో చాలా వీడియో మంచిది. చేసినా కూడా అక్క, దాంట్లో కూడా నెగెటివ్ కామెంట్స్. షీరోతో వీడియోలో. రేపు పొద్దున నేను ఒకటి చెప్పాను, సింపుల్ గా ఒకటి వాడి చెప్తా. మైండ్ సెట్ అక్కడే ఉంది, అక్కడే వదిలేయండి. ఉంది. రేపు పొద్దున మీ ఫాదర్ ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి హీఈస్ మై ఫాదర్, హీఈస్ మై బ్యాక్ బోన్ అని ఒక వీడియో చెయ్యి. దాని కింద 100 కమెంట్లు నెగిటివ్ గానే వస్తాయి, పాజిటివ్ గా రావు. అవును. 200 వస్తే అందులో 100 పక్కా నెగిటివే వస్తాయి. సో దాని గురించి నువ్వు ఎవరిని చూపించినా అదే వచ్చినప్పుడు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు కదా? సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఈ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ నా ఇంటర్వ్యూలోనే నువ్వు ప్రామిస్ చేసావు, అదే ప్రామిస్ నిలబెట్టుకొని పరిచయం కూడా చేసావు. మీతో మాట్లాడడం కూడా అంటే ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు ఈ ఫీల్డ్ లో చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో ఒక పాయింట్ లో అయితే డెఫినెట్ గా హర్ట్ అవుతారు. నేను ఇంత 1.5 hour మాట్లాడుతున్నా కూడా ఎక్కడ కూడా అంటే లైక్ నాకు మీరు హర్ట్ అయినట్టు లేకపోతే తన మీద నెగిటివ్ వచ్చిన ఫీలింగ్ రాదు. ఈవెన్ తన సైడ్ ఉన్నది కంప్లైంట్, కానీ మీ సైడ్ నుండి అసలు ఎలాంటి కంప్లైంట్ లేదు. అలానే తనని సపోర్ట్ చేయండి. ఆ బురదలో నుండి ఫస్ట్ బయటికి తీసుకురండి. లేదంటే ఎక్కడైనా ఒక ట్రిప్ కి ప్లాన్ చేసి తీసుకెళ్ళండి. ఒక 15 days 20 days అందరికి దూరంగా తీసుకెళ్ళి మీ టైం ఇవ్వండి. సో మళ్ళీ కమ్బ్యాక్ అవుతుంది, తన వర్క్ తను చేసుకుంటది. మేబీ తను కూడా మైండ్ లో ఎక్కడో అది టైం ఇవ్వట్లేదు అని ఉంది కదా. ఈ కంప్లైంట్ కూడా ఉండడం వల్ల ఈ నెగటివ్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది తన లైఫ్ లో. అది తీయగలిగేది ఓన్లీ మీరు మాత్రమే. సో బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక 1 week అట్లా టైం స్పెండ్ చేసి అన్ని డిలీట్ చేసి ప్రశాంతంగా మళ్ళీ వచ్చి తను ఏదైతే చేయాలనుకుంటుందో అది స్టార్ట్ చేయించండి. ఇది జస్ట్ నేను మంచి కోరుకునే ఒక సజెషన్ మాత్రమే. సో ఫైనల్ గా మరి మ్యారేజ్ ఎప్పుడు, మ్యారేజ్ ప్లాన్ ఎప్పుడు ఉంది? దీన్ని ముందు ఇప్పుడు ఏదైతే 7 years రిలేషన్షిప్ ఉందో దీని నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు? మనసులు చేసేసుకున్నాయి, మనుషులు చేసుకోవాలి. అదే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ది కూడా తను చెప్తుంది కదా. సో ఈ టైంలో అంటే ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ఈస్ ఫైన్, ఇప్పుడు బానే ఉన్నారా? ఆయన హ్యాపీ. ఆల్ గుడ్. ఓకే. ఒక 4 months ముందు వరకు ట్రీట్మెంట్ లోనే ఉన్నారు. ఇప్పుడు కంప్లీట్. ఇప్పుడు కంప్లీట్ గా రికవర్ అయ్యారు. హ్యాపీ. అదైతే నిజంగా చాలా సంతోషమైన మ్యాటర్. సో ఇద్దరు ఫ్యామిలీస్ తో మాట్లాడుకోవడము. నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు మరి? మ్యారేజ్ ఎప్పుడు, ఏ ఇయర్ లో ప్లాన్ నాకు చేసుకున్నారు? సిస్టర్ ఉంది, తనకి సిస్టర్ ఉంది. వాళ్ళు Okay. ఒకసారి అయితే నెక్స్ట్ మీరు. సో అది తొందరలో అంటే వాళ్ళకి ఇద్దరికి కూడా పైన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళది అవ్వగానే వీళ్ళ పెళ్లి అంట. అప్పుడు కూడా మనకే ఫస్ట్ పెళ్లి తర్వాత కూడా మనకే ఫస్ట్ వీడియో ఇవ్వాలి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పిలుద్దాం. పిలిచి అంటే వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. 5 months నుండి రూమర్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. మన మీ లైఫ్ పార్ట్నర్ అయితే నేను కనుక్కున్నా. ఒకసారి ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటున్నారు ఏంటి, నీ వెనకాల ఎలా జరుగుతుంది అనేది వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుందాం. ఒకసారి పిలవండి మీ ఫ్రెండ్స్ ని. రాకేష్. హాయ్ రాకేష్ గారు, ఎలా ఉన్నారు? సో మిమ్మల్ని అంటే పిలిపించడానికి రీజన్ కూడా ఒకటే, తన లైఫ్ పార్ట్నర్ తన గురించి అర్థం చేసుకున్నట్టు చెప్పారు. మీరు కొన్ని టైమ్స్ లో తనతో కూడా షేర్ చేసుకుంది, మీతో షేర్ చేసుకుంటది కాబట్టి సో అంటే లైక్ మీకు ఎలా అనిపిస్తుంది తన గురించి ఇన్ని డేస్ నుండి రూమర్స్ క్రియేట్ అవ్వడము, ఆ నెగటివ్ కమెంట్స్ కానీ, సో వాటికి మీరు ఎలా చెప్తారు జనాలకు ఒకళ్ళు చెప్పాలనుకుంటే? ఫస్ట్ చాలా ఫీల్ అయ్యాం, అందరం కలిసి అందరం మాట్లాడుకున్నప్పుడు కానీ చాలా ఫీల్ అయ్యాం. తర్వాత ఇలా కాదు, ఇలా ఒక ఇదిగా జరిగింది, కొంచెం
కావాలని కొంచెం ఇదిగా చేసినట్టుగా ఉందంటగా అనిపించినప్పుడు కొంచెం మొత్తం డిస్కస్ చేసి చెప్పింది, ఇలా కాదు ఇలా ఇలా అయింది, సో అందుకని చెప్పానన్నప్పుడు ఇంకా తర్వాత మనకి అదంతా ఒక ప్లాన్ గా జరిగిందని చెప్పారు కాబట్టి మనకి ఇంకా సరే అని చెప్పి, లేకపోతే ఫస్ట్ అయితే కనుక చాలా బాధపడ్డాం, మనకు తెలియదు కదా ఇంతవరకు కూడా, మనకు తెలియదు ఫస్ట్ మనకు అప్పుడు నాకు కూడా ఏం చెప్పలేదు అప్పుడు కూడా, ఇంకా ఇలా ప్రాసెస్ లో అవుతుంది ఇలా అని కూడా చెప్పాలా, మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఇలా పోర్ట్రేట్ అవుతుంది అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటంటే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే డన్, ఓకే ఇది జరుగుతుంది అనేది జరుగుతుంది కొంచెం. ఓకే, మీరు తనకి ఎలా మోటివేట్ చేశారు అంటే ఇవన్నిటిని కూడా తీసుకోవడానికి మీ సైడ్ నుండి తనకి ఎలా సపోర్ట్ చేశారు? సపోర్ట్ ఏంటంటే ఏదన్నా కానీ లైట్ తీసుకో, సీరియస్ తీసుకో, మాకు ఇది చిల్ కొట్టు అంతే, ఏది తీసుకున్నా కానీ చిల్ అంతే, లైట్ సీరియస్ అయిపోయి ఆలోచించేసి మెంటల్ టెన్షన్ పెట్టేసుకుని అది ఇది ఇది వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు, ఫస్ట్ ఆ పర్సన్ ని కట్ చేయి నువ్వు అన్నాడు. ఓకే, అంతే కదా, వాళ్ళకి కట్ చేస్తే గానీ నువ్వు తర్వాత ఆలోచిస్తావు, ఇంకా వాళ్ళతో కంటిన్యూ అవుతూ ఉండి తర్వాత అది ఆలోచిస్తుంటే వాళ్ళ గురించి వస్తుంది, వాళ్ళ డైరెక్ట్ గా కట్ చేసేసాము వాళ్ళ థాట్స్ అనేది రాదు ఫస్ట్ థింగ్, మనం ఏంటంటే మన తర్వాత మంది మనం చూసుకుంటూ కొన్ని డేస్ తర్వాత అది కామన్ గా వెళ్ళిపోతుంది, సరిపోతుంది. ఓకే, తనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? ఫ్రెండ్ గా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తుంది, బాగా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తుంది. నచ్చింది కోప్పడుతుంది ఎక్కువ? కోపం అంటే అది అందరికీ ఉండేది, ఓకే, కొంచెం ఎక్కువ, కొంచెం ఎక్కువ. తిట్టిందా ఎప్పుడన్నా? ఎప్పుడు తిట్టలేదు అని అనుకోవాలి. ఓకే ఓకే, తనకైతే ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒకవేళ తను ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు అర్థమైపోయింది, నాకంటే ఎక్కువ కూడా మీకే అర్థమవుతూ ఉంటుంది నాకు తెలిసి తను లో అవుతుంది అని. సో వాటి గురించి కొంచెం దూరం తీసుకెళ్ళడానికి ట్రై చేయండి, సపోర్ట్ అయితే అలానే చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, అడగగానే వెంటనే ఒప్పుకొని మాట్లాడినందుకు. అండ్ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఇంత టైం మాకు కేటాయించినందుకు, ఇంత బిజీ స్కెడ్యూల్స్ లో ఇద్దరు కూడా. సో హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. మనకి చికెన్ వండి పెట్టు, నువ్వు కూడా చికెన్ స్టార్ట్ చేయి, మటన్ బాజులో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో అదండి చందన ఇంటర్వ్యూ. అయితే ఇప్పటి వరకు తను ఏదైతే అవతల వ్యక్తికి సపోర్ట్ చేసిందో అదంతా కూడా ప్రమోషన్స్ కోసం అండ్ వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ కోసం మాత్రమే. ఇంతకంటే మీకైతే ప్రూఫ్ ఎక్కడా దొరకదు. తన లైఫ్ షేర్ చేసుకునే అబ్బాయి డైరెక్ట్ గా వచ్చి అసలు నేను పట్టించుకోవట్లేదు, నేను అవన్నీ చూసి నవ్వుకుంటాను, అసలు మీరు ఎంత ఖాళీ ఉన్నారేంట్రా అని చెప్పి మాట్లాడుకుంటాం మేము అని చెప్పేసి ఓపెన్ గా చెప్పారు. ఇక నుండి అయినా అమ్మాయికి నెగటివ్ కామెంట్స్ డెఫినెట్ గా వస్తాయి, అది డ్రెస్ గురించో లేకపోతే బాడీలో ఏదో ఒక పార్ట్ సరిగా లేకపోతే దాన్ని మాట్లాడడమో అయితే చేస్తారు, కానీ మరీ అది లిమిట్ క్రాస్ అయిపోయి ఒక బజార్ దానివి. ఇంకా నేను ఆ మాటలు కొన్ని చెప్పొద్దు, 1000కి 2000కి కూడా పిలిస్తే వస్తుంది, 1000కి 2000కి మీ అమ్మ పిలిస్తే వస్తుందా? రాదు కదా. సో ఎవరికైనా ఒక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. పాపం తను డే అంతా ఎంత వదిలేసినా నైట్ టైంలో కూర్చొని మరీ వాటిని చూస్తూ ఏడుస్తూ ఉందంట. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంత మనిషిని టార్గెట్ చేసి ఇంత దిగజారిపోయే మాటలు మాట్లాడి ఆమెను ఇబ్బంది పెట్టడం అయితే ఇంక నుండైనా ఆపేయండి. తను నాకు పర్సనల్ గా కూడా తెలిసిన అమ్మాయి, నేను చూస్తున్నా 6 months నుండి అమ్మాయిని నేను చూస్తున్నా, ఎక్కడా కూడా అమ్మాయి మాకలా అనిపించలే. అదంతా కూడా చేసింది స్క్రిప్ట్ కోసం మాత్రమే. ఏదైనా తెర ముందు తెర వెనక రెండు ఉంటాయి. మీకు ఆ లైఫ్ తెలియదు కాబట్టి ఒక్కసారి మీ లైఫ్ లోకి వస్తే మీకు ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇక నుండి ఆపేయండి. తను ఎక్కడెక్కడికి వెళ్ళిందో సాంగ్ షూట్ కి మీరు వెళ్ళలేదు కదా, సాంగ్ రిలీజ్ అయినప్పుడు స్టేజ్ వెనకాల కూడా మీరు కూర్చున్నారు కదా ప్రమోషన్ అప్పుడు, అదంతా ట్రైలర్ లాంచ్ అప్పుడు. సో ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా తను అక్కడే ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో కూడా తన పక్కన తనే ఉన్నారు. ప్రతి చోట్ల మనం రీసెంట్ గా ఇంటికి వచ్చి కొట్టినప్పుడు కూడా తనే దగ్గర తీసుకెళ్లి కేసు పెట్టించడం కూడా జరిగింది. సో ప్రతి చోట తను ఉన్నారు, బట్ ఎక్కడా కూడా తనని బయటకు రివీల్ చేయకుండా తనని టార్గెట్ చేశారు. ఎవడైతే ఫోటోలు మార్పింగ్ చేసి పెడుతున్నాడో వాడికి చెప్తున్నా, ఒకసారి నిన్ను నువ్వు పైనుండి కింది దాకా చూసుకొని నువ్వు చక్కగా ఉన్నావా లేదా చూసుకొని తర్వాత అమ్మాయి బాడీ గురించి ఆలోచించు. అమ్మాయి బాడీ గురించి నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేసావంటే నీ బాడీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో. నిన్ను ఎవడైనా అలా పెడితే నీకు సిగ్గు లేదేమో, కానీ అమ్మాయికి అయితే ఉంటది కదా. మరి ఇంత దిగజారి మార్ఫింగ్ చేసి నంబర్లు పెట్టి, అయినా మీరు నంబర్లు పెట్టినప్పుడు సింపుల్ అండి, మాకు నంబర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటది, కానీ ఎందుకు మీకు భయపడి చెయ్యాలా ఆన్సర్ చేయలేమని. కానీ కొంచెం ఆలోచించండి, మీకు బుద్ధి జ్ఞానం చదువుకున్నారా లేదా ఇవన్నీ తెలియదు. కావాలని టార్గెట్ చేసి చేయాల్సిన అయితే అవసరం లేదు. సో చూసుకోండి, అట్లీస్ట్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నా, తిట్టి చెప్తున్నా, మీకు ఇంకా సిగ్గుండాలి, ఇంతకు మించి అయితే ఏం మాట్లాడలేము. మొత్తానికైతే అది ఇంటర్వ్యూ.
సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.